ప్రజాప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు రానివ్వబోమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆర్ఆర్ఆర్లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డిని హైదరాబాద్లో కలిశారు. ఇప్పటికే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో భూ నిర్వాసితులు అన్యాయమయ్యారని అన్నారు. రైతులు మళ్లీ తమకు మిగిలిన కొద్దిపాటి భూములు ఆర్ఆర్ఆర్లో పోతే జీవనాధారం కోల్పోతామని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఒంటెద్దు పోకడలు పోకుండా ప్రజాస్వామ్యయుతంగా రైతుల సమస్యలను తీర్చుతామని హామీ ఇచ్చారు. అని ఇది కొత్తగా పెట్టిన ఆయన రాయగిరి కలెక్టర్ ఆఫీస్ టౌన్లోకి వెళ్ళి తీసిన ప్లాట్లు చేసిన ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకుని ఆ ఇల్లు పూల కొడుతున్నాడు నల్లకి. ఎంత అన్యాయం అంటే వాళ్ళు రోడ్డుకి ఇచ్చిండు. అప్పటికే భువనగిరి బైపాస్ రోడ్డుకు బస్వాపూర్ రిజర్వాయర్కి ఇచ్చిండు. అన్నికెళ్ళి తీసుకోవచ్చు. అక్కడ ఉన్న మెజారిటీ గ్రామస్తుల అభిప్రాయం తీసుకొని చేస్తాం.